దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాదయని బట్టి మరొక నూతనమైన దినాన్ని మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకే ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచన భాగం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ప్రియులారా, ఇక్కడ చదవబడిన మాటలు మనం చూడగలిగితే ఈ సామెతల గ్రంథాన్ని జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి నీతి సూక్తులు, అనేక రకాలైనటువంటి సామెతల చేత జ్ఞానోపదేశంతో కూడుకున్న సంగతులు ఎన్నో ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈయన రాసిన మాటలు ఒక మాట చెప్తున్నాడు కదా, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించున్నాను. అనగా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించను. ఇదిగో ఆయన ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన మేలు చేసేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో వెండిని, బంగారాన్ని, ఆస్తిని, అంతస్తులను, ఈ లోక సంపదలను, అనేకమైన వాటిని ఇదిగో మనసు పెట్టి ప్రేమించే మనిషి మహోన్నతమైన దేవుడిని ప్రేమించలేని వారుగా ఉన్నారు. దేవుణ్ణి గౌరవించలేని వారుగా ఉన్నారు. ఆ రీతిగానే ఈ లోకంలో అనేకమైన వాటిని వెతకటానికి మనిషికి సమయం ఉంది, కానీ దేవుని ఎతకలేని వారుగా, దేవుని సన్నిధిలో గడపలేని వారుగా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి దైవ చిత్తాన్ని ఎతకలేని వారుగా ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తోంది, యెహోవా దొరుకు కాలంలోనే ఆయన మీరు వెతకండి, ఎదుకుడి మీకు దొరుకునని రాయబడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వెతకగలిగితే దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి ఇదిగో తుచ్చమైన వాటిని ప్రేమిస్తూ మనల్ని వదిలిపెట్టేటువంటి మానవుల మీద మనసు పెట్టక మహోన్నతమైన దేవుడిని ప్రేమిస్తూ ఆయన వెతుకుతూ దైవ చిత్తాన్ని చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ రీతిగానే 18వ వచనం చదివితే, ఐశ్వర్యము ఘనతను స్థిరమైన కలిమి నీతియు నా యొద్ద ఉన్నది. నిజమే, దేవుడు మనం ప్రేమించినప్పుడు ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు, స్థిరపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప మీరు అందరూ పొందుకోవాలని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రభువానికి వందనాలు. ఈ దినం వాక్యం బిడ్డలందరిపై నీ ఆత్మను కుమ్మరించి వారు మిమ్మల్ని ప్రేమించేవారుగా, మిమ్మల్ని ఎదికేవారుగా ఉంటూ మీ చేత ఐశ్వర్య ఘనతలను పొందుకొని దీవించబడే భాగ్యం బిడ్డలందరికీ దయచేయండి. గొప్ప మార్పుని ఉండి దీవెన కలిగించి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.